RTI Live News. Ask for right. పిల్లలకు అందించాల్సిన ఆహారం కూడా సరిగ్గా అందడం లేదు. ఏమి కర్మ ఇదే. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం సాలూరు మండలం కరాసవలస కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పార్టీ నాయకులతో కలిసి తనిఖీ చేశారు. భోజనం బాగోలేదు, 152 మంది విద్యార్థులకు సరిపడా వంట చేయలేదు, పిల్లలను అర్ధకాలితో ఉంచుతున్నారని స్పష్టంగా తెలిసింది. తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 5 కేజీలు పప్పు ఇస్తే మీరు రాత్రి సాంబార్ ఉంచితే ఒకటి ఉంచితే 4 కేజీలు ఉండాలి, వండలేదు క్లియర్ తెలుస్తుంది కదా. ఇప్పుడు పిల్లలు భోజనం ఏం పెడతారు? ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంకా పిల్లలు భోజనం? ఎక్కువ మంది ఇక్కడ కాదు, ఇంకా ఉన్నారా? ఈ ప్లేట్లు లేకపోవడం ఏంటి మరి? ఎప్పుడు ఉండవా మీ ప్లేట్లు? ఎవరైనా ముందు భోజనం చేస్తే వాళ్ళ ప్లేట్లు తీసుకుంటారా? చూడండి, ఎవరైనా భోజనం చేస్తారేమో చూడండి, కడుక్కుంటే ఆ ప్లేట్లు తెచ్చుకోండి. వాళ్ళ ప్లేట్లు కడిగి తీసుకోండి. మీరు ఫుడ్ అయితే 152 ఎక్స్ కాదు, పప్పు కూడా 5 కేజీలు మీరు ఇచ్చారంటే 5 కేజీలు కాదు. పిల్లలు మీకు క్లియర్గా చెప్తాను, నేను రావడానికి కారణం కూడా పేరెంట్స్ కంప్లైంట్ చేశాను, భోజనం బాగాలేదు, లేకపోతే ఈ మూలకి పెట్టుకుంటాను. ఆ కంప్లైంట్ మళ్ళీ నాకు రాకూడదు. భోజనం వస్తే బాగాలేమో పిల్లలు తినలేకపోతున్నాను, పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేశారు. ఎందుకంటే ఆ కంప్లైంట్ మనకు ఎక్కడ రాకూడదు. ఇది ఫుడ్ అయితే మాత్రం బాగాలేదు, మీరు ఇచ్చిన క్వాంటిటీ అది ఫుడ్ కాదు, అది మీరు చూసుకోండి. అది ఆ ఎఫెక్ట్ మీ మీద పడకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చాము, మీరు పాఠాలు చెప్పుకోవాలి కాబట్టి ఫుడ్ మీరు ఎవరికి ఇచ్చారో వాళ్ళు చూడాల్సిన బాధ్యత తీసుకుంది. కానీ మీరు చెప్పండి, ఇప్పుడు మీరు తీసుకున్నాం 150 గుడ్లు ఉంటాయా? మీరు ఇచ్చారు, అవి ఉంటాయా? ఖచ్చితంగా ఉండదు, 100% ఉంటుంది. నేను మీకు ఇప్పుడు 150 గుడ్లు మళ్ళీ బుక్లో చూపిద్దామా? ఎంత ఉంటుందో తింటామా? ఇంట్లో అందరూ వండుకున్న వాళ్ళమే కదా, అందరం ఆడవాళ్ళమే కదా. పిల్లలంటే హాస్టల్ నుంచి ఎక్కడి నుంచో వచ్చే కొంతమంది పిల్లలు, ఆ ఎక్కువ మంది ఇక్కడ గిరిజన పిల్లలు వస్తారు. ఎందుకంటే ఇంట్లో ఫుడ్ లేక వచ్చిన వాళ్ళు ఉంటారు, చదువుకోవాలని వచ్చిన వాళ్ళు ఉంటారు, ఈ కొండల మీద ఇది లేదని వచ్చిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు మన పిల్లల్లా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది చూసుకోండి. స్టాఫ్ మొత్తం మార్చండి, వండిన స్టాఫ్ అంతా కొత్త స్టాఫ్ రావాలి. నాకు మళ్ళీ ఇంకొక ఎక్స్క్యూజ్ కూడా ఉండకూడదు. నో, వండే స్టాఫ్ కరెక్ట్గా. ఈరోజు సాలూరు మండలంలో కరాసవలస మనం ఈ పాఠశాలకు రావడం జరిగింది. స్కూల్లో పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. స్కూల్ ఆవరణ కూడా చాలా విశాలంగా ఉంది. ఆవరణలో అంటే విశాలంగా ఉన్నా కానీ కొంచెం శుభ్రత కొంచెం కొరవడిందనే చెప్పాలి. ఎందుకంటే మనం ప్రతి 3వ వారం ఖచ్చితంగా క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టుకున్నాం. సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అదొకటి చేయాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా చేయండి. అయితే హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు ఫుడ్ బాగలేదు అని నాకు ఒక సమాచారం వచ్చింది. నా దగ్గరికి కొంతమంది పేరెంట్స్ వచ్చి కరాసవలస హాస్టల్లో ఫుడ్ సరిగా లేదమ్మా, బాగలేదు, కొంచెం పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పిన తర్వాత నేను సడన్గా విజిట్ చేద్దామని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసాం, ఫుడ్ అయితే సరిపోయినంత అయితే లేదు. ఐటమ్స్ ఏవైతే వాళ్ళు కూర పప్పు అనుకున్నవి కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి నాకు. దీని మీద హెచ్ఎం గారికి అందుకనే చెప్తున్నాను, ఇక్కడ డీడీ గారు కూడా నాతో వచ్చారు. దీని మీద కొంచెం డీటెయిల్గా ఎంక్వైరీ చేసి వండుతున్న వాళ్ళకి మొత్తం టోటల్గా మేము ఇచ్చామని హెచ్ఎం గారు అంటున్నారు. ఎందుకంటే ఆవిడ స్కూల్ పనుల్లో బిజీగా ఉంటారు, స్కూల్ వాళ్ళు చెప్పుకోవాలి, టీచర్స్ అనేవాళ్ళు పాఠాలు చెప్పడానికే ఇక్కడ. కానీ ఉండేవాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను అందుకనే డీడీ గారు చెప్తున్నాను, కొద్దిగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్తున్నాను. ఏది ఏం జరిగినా పిల్లలకి పౌష్టికాహారం పెట్టడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. అందులో ఆడపిల్లలు వాళ్ళకేంటంటే, ఆడపిల్లలకి ఈ మధ్య కాలంలో రక్తహీనతను కానీ అట్లాంటివన్నీ రావడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటప్పుడు 7 రోజుల్లో 6 రోజులు గుడ్లు పెట్టమని ప్రభుత్వం ఇస్తే, అంటే పిల్లలకు తాలూకా పౌష్టికాహారాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇస్తున్నాం. అలాంటప్పుడు వాళ్ళకి జాగ్రత్తగా వండి పెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఉంది. ఖచ్చితంగా చేయండి. నేనైతే హ్యాపీగా అనిపించలేదు నాకు ఆ ఫుడ్ చూసిన తర్వాత. నేను కూడా భోజనం చేశాను, మీరు చూశారు. ఫుడ్ అయితే, అన్నం అయితే చాలా గట్టిగా ఉంది, కూరలు కూడా సరిపోవడం ఉన్నాయి.
కాబట్టి ఈ పద్ధతి మార్చుకుంటే మంచిది అని నేను ఇక్కడ హెచ్ఎం గారికి చెప్తున్నాను. డీడీ గారు వచ్చారు కాబట్టి ఆవిడ కూడా మిగిలినంతా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ హాస్టల్కి వెళ్ళినా పౌష్టికాహారం ఇవ్వాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అది గిరిజన హాస్టల్ అవనివ్వండి, సోషల్ వెల్ఫేర్ అవనివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ అవనివ్వండి, బీసీ వెల్ఫేర్ అవనివ్వండి, అది ఏకలవ్య స్కూల్స్ అవనివ్వండి, మోడల్ స్కూల్స్ అవనివ్వండి, ఏ స్కూల్స్ అయినా అక్కడ పౌష్టికాహారం ఉండాలి. బిడ్డలు ఇల్లు వదిలేసి హాస్టల్లో ఉండి చదువుకొని భోజనం చేస్తున్న పిల్లలకి తల్లిదండ్రులు మరిపించే విధంగా ఇక్కడ భోజనం ఉండాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ రోజు భోజనం సరిగా లేకపోతే ఖచ్చితంగా పిల్లలకి వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న గుర్తొస్తారు, ఖచ్చితంగా అమ్మ గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, సరిగా చదవలేరు. కాబట్టి ఇవన్నీ ప్రామాణికాలన్నీ పాటించాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఇదంతా రిపోర్ట్ తీసుకున్నాక మీ అందరికి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.